థ్యాంక్ యూ హరిగోపాల్ గారు జీతల్ న్యూస్ కోసం మీ సమయం ఇచ్చినందుకు. సో స్పందన, ఒకటి ఇవాళ నంబాల కేశవరావు మావోయిస్ట్ అగ్రనేత చనిపోయారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ దేశానికి అధిపతి. మావోయిస్ట్ పార్టీలో అధ్యక్షుడు ఉండడు, మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి. కమ్యూనిస్ట్ పార్టీలు అన్నింటిలో కూడా అధ్యక్షుడు ఉండరు. మీరు చూడండి, సిపిఎం ప్రధాన కార్యదర్శి అంటారు, సిపిఎం అధ్యక్షుడు అన్నారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అంటారు. ఓకే, అర్థమైంది కదా. సిపిఐ కూడా అంతే. సో మావోయిస్ట్ పార్టీ అధిపతి అయిన నంబాల కేశవరావు చనిపోయారు. ఆయనతో పాటు 27 మంది చనిపోయారు. అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదేంటంటే 27 మంది చనిపోయారు ఇన్క్లూడింగ్ నంబాల కేశవరావు. నంబాల కేశవరావు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గనక అంటే చాలామంది ఆశ్చర్యపోతారు. చంద్రబాబు నాయుడు మీద 22 సంవత్సరాల క్రితం 2003లో నవంబర్ అనుకుంటా, అక్టోబర్లో బహుశా అలిపిరిలో అటాక్ చేసి చంద్రబాబు నాయుడిని చంపేందుకు ప్రయత్నం చేశారు. ఆ యాక్షన్ టీంలో నంబూరి కేశవరావు ప్రముఖుడు. తర్వాత సల్వా జుడూమ్ అని ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు, నక్సల్స్కు వ్యతిరేకంగా ఒక ఆర్మీ. సో దానికి సంబంధించి ఏర్పాటు చేసిన వాళ్లను ఎలిమినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా అటాక్స్లో మావోయిస్ట్ అప్పుడు 2009-10 వరకు కూడా చాలా అటాక్స్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగింది, కౌంటర్ అటాక్స్లో. దానిలో ప్రముఖంగా ఉన్నారు. 1980లోనే ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళారు. శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చి అండర్ గ్రౌండ్లో వెళ్ళి వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నారు. వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు ఎన్ఐటి అయింది. సో వరంగల్ ఆర్ఈసీలో చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా అంటే ఐఈడి తయారు చేయడం, ఇవన్నీ కూడా 2010లో దంతెవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను నక్సల్స్ మావోయిస్టులు చంపేశారు. దానిలో కూడా ఆయన ప్రముఖ పాత్ర. తర్వాత గణపతి ప్లేస్లో 2018లో హెడ్ ఆఫ్ ది మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ అధినేతగా గణపతి ప్లేస్లో ఈయన వచ్చారు. ఇప్పుడు గణపతి ఎక్కడున్నారో తెలీదు, గణపతికి సంబంధించి అయితే ఇంకా క్లారిటీ లేదు. తర్వాత మనకు టీడీపీ ఎమ్మెల్యే, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని చంపిన దానిలో కూడా ఈయన ప్రధాన పాత్ర అని చెప్తారు. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టాప్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఈయన ఉన్నారు. సో ఒకటి, ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి నేనైతే చెప్తాను, నేను అదే ప్రాంతం నుంచి వచ్చాను. ధర్మపురికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలోనే బీర్పూర్ అనే విలేజ్ ఉంటుంది, ఇప్పుడు అది మండల ప్రాంతం అయింది. ఆ బీర్పూర్లోనే మావోయిస్ట్ అగ్రనేత, సెంట్రల్ కమిటీ అగ్రనేత, మొన్నటి వరకు 2018 వరకు కూడా మావోయిస్ట్ అధినేత ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన పుట్టిన ఊరు బీర్పూర్. ఆయన టీచర్గా కూడా పనిచేశారు జగిత్యాల జిల్లాలో చాలా కాలం. చాలా మంది అనుకుంటారు అంటే నక్సల్స్ ఇప్పుడు దొరలు అని మాట్లాడతారు కదా, దొరలకు వ్యతిరేకంగా నక్సల్స్ వచ్చారంటారు. కానీ ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎవరు? ఆయన వెలమనే. అంటే దొరలంటే ఎవరు? వెలమనే అంటారు కదా. మరి అంటే కులంతో సంబంధం లేదు. చాలా మంది అక్కిరాజ్ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, వీళ్ళ కొండపల్లి సీతారామయ్య, అంటే చాలా మంది కూడా అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళు నక్సల్స్ గా మారారు. ఇప్పుడు నక్సల్ సపోర్ట్ చేసే హరగోపాల్ గాని, వరవర్రావు గాని, వీళ్ళంతా అగ్రకులాల నుంచి ఉన్న వాళ్ళే. పీడిత వర్గాల గురించి ఫైట్ చేసి మళ్ళీ పీడిత వర్గాలు ఏదైతే ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఫైట్ చేసేందుకు అగ్రకులాల్లో పుట్టుక అగ్రకులం అయినా వీళ్ళంతా ఫైట్ చేసింది దాని గురించి. అంటే ముప్పాళ్ళ లక్ష్మణరావు గురించి నేను చెప్తున్నాను. గణపతి వెలమ కులమే. ఈ నక్సల్సే చాలా మంది వెలమల్ని దొరల్ని అని చెప్పి ఉన్నవాళ్ళు ఆ సమయంలో దొరల్ని కాల్చి చంపిన పరిస్థితి. దానికి అధిపతిగా, దేశాధిపతిగా పనిచేసిన వ్యక్తి కూడా దొరనే, అంటే పుట్టుకతో దొర అని చెప్తారు కదా, వెలమ. సో అట్లా వీళ్ళు ఒక విధంగా అంటే 1980s విప్లవ భావజాలం చాలా ఉండేది. ఇప్పుడు పీడిఎస్యు ఎట్లా ఉందో, ఆర్ఎస్యు, ఏబీవీపీ వర్సెస్ ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. 70s 80s రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్ట్రాంగ్ గా ఉండేది.
ఆ రీజనల్ ఇంజనీరింగ్ వరంగల్లో ఆర్ఈసీ అంటే చాలా పెద్ద కాలేజీ. ఇప్పుడంటే ఐఐటీస్ ఇవన్నీ కామన్ అయ్యాయి. ఐఐటీ తర్వాత ఎన్ఐటీ అయింది. సో వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్, అప్పట్లో ఇంజనీరింగ్ అంటే ఎంత, రాష్ట్రంలో ఒక 100-150 సీట్లు కూడా ఉండేవి కాదు. ఇంజనీరింగ్ చదవడం అంటే చాలా పెద్ద. 1980s లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రముఖ మొత్తం అన్ని కంపెనీలు వెళ్తున్నారు. అటువంటి బ్యాక్గ్రౌండ్ లో చదువుకున్న వాళ్ళు కూడా నక్సల్స్ భావజాలం పట్ల ఆకర్షితులై వాళ్ళంతా కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఉన్నత విద్యావంతులు. ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి టీచర్ గా పనిచేశారు. ఆయన భార్య కుమారుణ్ణి వాళ్ళు వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళారు. కానీ అల్టిమేట్ గా సాధించింది ఏంది? రాజ్యాధికారం వచ్చిందా? నక్సల్స్ కి వచ్చిందా? మావోయిస్టులకు రాజ్యాధికారం వచ్చిందా? అరవింద్ కేజ్రీవాల్ కు వచ్చింది రాజ్యాధికారం కదా, ఢిల్లీలో పోటీ చేసి వచ్చింది కదా. కేసీఆర్ కు వచ్చింది. ఆయన ముప్పాళ్ళ లక్ష్మణరావు వెలమనే, కేసీఆర్ వెలమనే కదా. మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ప్రజాస్వామిక పందాలు పోతే తెలంగాణ రాష్ట్రం సాధించారు, ముఖ్యమంత్రి కూడా అయినారు కదా. మరి ఇక్కడ ఎట్లా సాధ్యం అంటే నక్సల్స్ భావజాలం తప్పు కాదు. నక్సల్స్ ఎంచుకున్న పద్ధతి, మేము ఆయుధం ద్వారా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని ఏదైతే అన్నారో అది క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చింది. అయితే మీకు నక్సల్స్ ఉద్యమానికి 2005, 3, 4 వరకు కూడా సపోర్ట్ ఉండేది. కానీ రాను అభివృద్ధి రుచి తెలిసిన తర్వాత, నేను ఇప్పుడు చెప్పినట్టు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఈ నిజామాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతం కానీ మంతని, మహబూబ్పూర్ ఇవన్నీ కూడా ఒక విధంగా నక్సల్స్ పోలీస్ మధ్య నలిగిపోయినాయి. కానీ ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో, రోడ్స్ డెవలప్ అయినాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినాయో, టెలిఫోన్ ఎక్స్చేంజెస్ వచ్చాయో, సెల్ ఫోన్ వచ్చిందో, సెల్ ఫోన్ మావోయిస్టులు వాడడంతో ఆ సిగ్నల్ తో దొరికిపోయింది పోలీసులకు వచ్చిందో, క్రమక్రమంగా నక్సల్ సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మన చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 50-50 ఉండే. కొద్దిమంది పోలీసులకు సపోర్ట్ చేస్తుండే, కొద్దిమంది నక్సల్ సపోర్ట్ చేస్తుండే. అన్నలదే కరెక్ట్ అని చెప్పి అన్నలకు అన్నం పెట్టేవాళ్ళు కదా. అన్నం పెట్టినందుకు పోలీసులు వీళ్ళని టార్గెట్ చేస్తుండే, విలేజర్స్ ని. కొద్దిమంది మావోయిస్టు సానుభూతి పరులు ఉంటుండే, కొద్దిమంది పోలీస్ సానుభూతి పరులు ఉంటుండే. సో అక్కడ వీళ్ళు మావోయిస్టులు పోలీసులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షిస్తామని వాళ్ళని కాల్ చంపిన సందర్భం ఉంది. ఇప్పుడైతే దళారులే ఎన్కౌంటర్లు తుడుచుకుపెట్టిపోతున్నాయి కదా. ఇది మావోయిస్ట్ ఇంకా ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు మావోయిస్టు లేరు అంటే చాలా తక్కువ. ఛత్తీస్గఢ్ లో అబుజుబండ్ మడుల్లో దానిలో మాత్రం ఉన్నారు. కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు కొత్తగా, ఎందుకంటే ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇప్పుడు పిల్లలకు వాళ్ళకి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి సెల్ ఫోన్ లేకపోతేనే 1-2 గంటలు ఉండలేకపోతున్నారు. అటువంటి అటవీ ప్రాంతాల్లో పోయి సాక్రిఫైస్ చేసేంత, ఇప్పుడు నంబాల కేశవరావు అయినా గణపతి అయినా వాళ్ళు సుఖవంతమైన జీవితం వదిలిపెట్టుకుని పీడిత వర్గాల ప్రజల కోసం వాళ్ళు వెళ్ళారు. దాన్ని మనం తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు ఎంచుకున్న పందా రాంగ్. వాళ్ళ ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావే జడ్పీటీసీఓ, ఎంపీటీసీఓ కంటెస్ట్ చేసి లేకపోతే ఎమ్మెల్యే అయితే వేరే విధంగా ఉంటుండే కదా, కొంత మార్చగలిగే వాళ్ళు కదా. మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే జనజీవన స్రవంతిలో చాలా మంది కలిశారు, చాలా మంది లొంగిపోయినారు. ఇంకా లొంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు స్పందన. ఇంకా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయితే పూర్తిగా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. కొంత అటవీ ప్రాంతంలో ఇప్పుడు ఒక కోర్ భద్రాచలం ఆ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ బార్డర్ లో మాత్రమే ఉంది. మిగతా అన్ని కూడా అధునాతన టెక్నాలజీ, ఇప్పుడు అన్నట్టు డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడున్నారో క్లియర్ గా. మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య ఈ అగాధం తగ్గుతుంది. ఇంకా అగాధం తగ్గేదేంది? కేంద్ర ప్రభుత్వం అయితే చర్చలు లేవు, మేము చంపేస్తామని చెప్తుంది. మీరు అయితే లొంగిపోండి, లేకపోతే చచ్చిపోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులతో శాంతి చర్చలు సాధ్యం కాదా? శాంతి చర్చలు లేవని చెప్తుంది కదా. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మీరు లొంగిపోండి, లొంగిపోతే మేమేమన్నాం. శాంతి చర్చలు అంటే శాంతి చర్చల పేరిట కొంత కాలయాపన చేసి మళ్ళీ మీకు సమాజంలో సపోర్ట్ చేసే వాళ్ళ పట్టుకుని మళ్ళీ మీరు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు శాంతి చర్చలను ఎందుకు అంటున్నారు? 2 సంవత్సరాలు ఎందుకని లేదు. ఇప్పుడు శాంతి చర్చలను ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక చుట్టుముట్టేశారు పోలీసులు. ఆ కర్రెగుట్ట, ఛత్తీస్గఢ్ ఏ ప్రాంతం ఉందో అబూజ్మండ్ అడవుల్లో బీజాపూర్, దంతెవాడ ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఆ ప్రాంతం చుట్టుముట్టేశారు. ఇంకా వాళ్ళు చనిపోవడం తప్ప, లొంగిపోవాలి లేకపోతే చనిపోవాలి, అది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు హోంమంత్రి మోడీ ఈ రోజు ఎన్కౌంటర్ గురించి స్పందించిన తీరు అంటే హోంమంత్రి అమిత్ షా అయితే డైరెక్ట్ గా చెప్పేశారు 2026 మార్చి 31 అంటే ఆయన ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్
నార్మల్ గా ఫైనాన్షియల్ టార్గెట్స్ ఉంటాయి, ఆర్థిక పరమైన టార్గెట్స్ ఉంటాయి. ఓకే. అయితే అమిత్ షా మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం ఎండులోగా మొత్తం మావోయిస్ట్ రహిత దేశం చేస్తామని చెప్పారు. ఓకే. ఇదే మావోయిస్టులు నేపాల్లో ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాధికారం సాధించారు. మావోయిస్ట్ అధినేత ప్రచండ్ అక్కడ ప్రధానమంత్రి అయిన పరిస్థితి కూడా ఉంది కదా. సో అందుకని ఇక్కడ మావోయిస్టులు కూడా ఆలోచించాలి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదు, బ్యాలెట్ బాక్సుల ద్వారా వస్తుంది. సామాన్యులైన అరవింద్ కేజ్రీవాల్ అయినారు, కేసీఆర్ 2000 పార్టీలో పెట్టి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. మీ సిద్ధాంతం కరెక్ట్ ఉంటే ప్రజలకు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మావోయిస్టు సిద్ధాంతం మనుగడ సాధ్యమేనా? ఇంకా సాధ్యం అంటే పీడిత వర్గాలకి తాడిత వర్గాలకి న్యాయం జరగాలంటే మీరు రాజకీయాల్లోకి రండి. వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళు తప్పని అనట్లేదు, వీళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఉండడం, అన్ని సంవత్సరాల కుటుంబాలని వాళ్ళని వదిలిపెట్టడం చాలా గొప్ప విషయం. కానీ వాళ్ళు ఎంచుకున్న పంతా కరెక్ట్ లేదు అంటున్నా. హింసా మార్గం వెళ్ళడం కరెక్ట్ గా కాదు. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరు కూడా అట్రాక్ట్ కావట్లేదు మావోయిజానికి. కొత్తగా ఇవాళ జనరేషన్ అంతా సుఖానికి అలవాటు పడ్డది. నేను చెప్తున్నా కదా, సెల్ ఫోన్ లేనిది చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలే ఉండట్లేదు. అటువంటిది అడవుల్లో పోయి ఉండమంటే ఎవరు ఉంటారు? సో ఈ జనరేషన్ కంఫర్ట్ కి అలవాటు పడ్డది. ఆ జనరేషన్ సమాజం గురించి ఆలోచించేది ఎక్కువ. ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఆయన సామాజిక వర్గం అగ్రకులం అయినా నా బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు అన్యాయం. ఇవాళ మనుషులు ఏంటంటే ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. స్వార్థం ఎక్కువైపోయింది సమాజంలో. సో కొత్తగా వాళ్ళకి బలం కరువు అవుతుంది, కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు, కొత్తగా మావోయిస్టులో జాయిన్ అయ్యేందుకు ఎవరు ముందుకు రావట్లేదు, ఉన్న వాళ్ళే మిగిలిపోతున్నారు. వాళ్ళని కూడా భద్రతా బలగాలు అధునాతన టెక్నాలజీ వచ్చాయి, డ్రోన్స్ తో స్పాట్ చేసి చంపేస్తున్నారు. ఇంతకుముందు ఎదురెదురుగా ఫైర్ చేసుకుంటే ఇటు కొద్ది మంది చనిపోయేవాళ్ళు, అటు కొద్ది మంది చనిపోయేవాళ్ళు, మందు పాత్రలు పెట్టేవాళ్ళు, అవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయాయి. సో అది అంటే ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంది. వీళ్ళైతే పూర్తిగా మావోయిస్టులను అయితే ఇంకా కంప్లీట్ గా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్.